టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం ఇన్స్టెంట్ గుంత పునుగుల్ని రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు నాననివ్వండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద తాలింపు కోసం ఒక మూకుడు పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకుని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఈ తాలింపు మొత్తాన్ని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1/4 టీ స్పూన్ వంట సోడాని, 1/4 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటేనే మనకి గుంత పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద అప్పం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా ఆ గుంతల్లోకి యాడ్ చేసుకోండి. పిండి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఈవెన్గా వేగేటట్టుగా ఒకసారి టర్న్ చేసుకుని స్పూన్తో ప్రెస్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే 2 సైడ్స్ కూడా చూడండి ఈవెన్గా వేగిపోతాయి. మీరు కావాలనుకుంటే సెకండ్ సైడ్ కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు, బట్ మనకి అవసరం లేదు. ఇప్పుడు వీటిని తీసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని గుంత పునుగుల్ని ప్రిపేర్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అండ్ హెల్దీగా మనం ఇన్స్టెంట్ గుంత పునుగుల్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. ఈ గుంత పునుగుల్ని టమాటా చట్నీ, ఏదైనా పికిల్స్ లేదా సాంబార్, కారపొడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. Thank you so much for watching this video.